తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసినా భానుడి ప్రతాపం తగ్గడం లేదు. రోజు రోజుకు ఎండలు ముదురుతుండటంతో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్ర ఎండల్లోనూ కార్పొరేట్ విద్యా సంస్థలు స్పెషల్ క్లాసుల పేరిట విద్యార్థులను వేధిస్తున్నాయని, ఎండలు తగ్గే వరకు సెలవులు పొడిగించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తిరుపతి విష్ణు నివాసం వద్ద శ్రీవారి భక్తులు ఎండ తీవ్రతకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నా టీటీడీ స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా ఉంది. మరి ముఖ్యంగా రాయలసీమలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వాతావరణం సూర్యుడి కిరణాలకి విద్యార్థులు, మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరు కూడా తట్టుకునే పరిస్థితుల్లో లేదు. రోజువారీన ఎంతో కొంతమంది చనిపోయి మరణించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ విద్యాశాఖ అధికారులు కానీ, ఉన్నత విద్యామండలి కానీ విద్యార్థులని ఏమాత్రం వాళ్ళని పరిరక్షణ కానీ వారి యొక్క ప్రాణాలని కాపాడే పరిస్థితులు ఆలోచన చేయలేదు. మరి ముఖ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ప్రాణాలు పోతే మాకేంటి, మాకు కాసులే ముఖ్యం అన్నట్టుగా అఫీషియల్గా జీవో కాపీలు ఈ నెల జూన్ 7వ తారీఖు నుంచి జూనియర్ కళాశాలలు కావచ్చు, అదేవిధంగా పాఠశాలలు జూన్ 12, 15 తారీఖులు తెరవాల్సి ఉంటే మమ్మల్ని ఎవరు ఆపేది, సూర్యకిరణాలను మమ్మల్ని ఏమి తాకుతాయా అన్నట్టుగా విద్యార్థులు ప్రాణాలు పోయినా పర్లేదు, మా కళాశాలను మా పాఠశాలను ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటాం, పాఠశాల కళాశాలలు నడుపుకుంటాం అనే ధ్యేయంగా వాళ్ళు ముందస్తుగా క్లాసులు నిర్వహిస్తున్నారు. దీని కారణంగా విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎక్కువగా తీవ్రతగా ఎండ ప్రభావం విద్యార్థులపై పడి వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. పాఠశాలల నుంచి కళాశాలల వరకు కూడా ఏమాత్రం పర్యవేక్షణ అయితే ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా ఆలోచన చేయట్లేదు. కావున మేము ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా కోరడం ఏమనగా ఈ సందర్భంగా కొంచెం ఆలోచన చేసి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సెలవులు ప్రకటించే విధంగా, అదేవిధంగా ఉన్నత విద్యామండలి కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏవైతే కళాశాలను ప్రారంభించడానికి జూన్ 7వ తారీఖు నుంచి అఫీషియల్గా ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ తారీఖు నుంచే కళాశాల కూడా ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రంలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. 42 నుంచి 43 డిగ్రీస్ ఎండ తీవ్రంగా కాస్తున్నది. దీనివలన ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అనేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు తిరుపతి నగరానికి ప్రతిరోజు యాత్రికులు 1,00,000 మందికి పైగా వస్తున్నారు. కానీ ఇక్కడ టీటీడీ కానీ తిరుపతి కార్పొరేషన్ కానీ వాళ్ళని పర్యవేక్షణ చేయడంలో చాలా వైఫల్యం చెందారు. నేను నైటు క్యూ లైన్లో పోయాను విష్ణువాసం దగ్గరికి. విష్ణువాసంలో ఆ ఒక్కకి జనాలు తోసుకుంటున్నారు. వాళ్ళని ఆ క్యూ లైన్లో సపరేట్గా కూర్చోబెట్టే పరిస్థితి లేదు. కొంతమంది చిన్న బిడ్డలు పెట్టుకొని ఏడుస్తున్నారు ఆ క్యూ లైన్లో విష్ణువాసం దగ్గర. నేను అనుకోకుండా నైట్ 10:30 పోతే ఎంత వాళ్ళ ప్రజలు టికెట్ల కోసం యాత్రికులు ఎంత అవస్థలు పడుతున్నారంటే అంత అవస్థలు పడుతున్నారు. కానీ టీటీడీ యాజమాన్యం ఇంత పోస్తున్నా, ఇంత ఊపిరాడనటువంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళని ఎక్కడా కుసనబెట్టి వాళ్ళని శాంతి బాగా మంచి ప్లేసుల్లో, గాలి వచ్చే ప్లేసుల్లో వాళ్ళని పంపించే పరిస్థితి లేదు.